హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే ఆన్లైన్ చేసుకున్నాను. 3:30కి మనకు ఒక పికప్ అయితే వచ్చింది. సో మనకు వి కంపెనీలో వచ్చింది గైస్. ఏ కంపెనీలో నాన్ స్టాప్గా ఆర్జీఐ ఎయిర్పోర్ట్కి అయితే పడడం జరిగింది. ఏ కంపెనీలో సో నేనైతే యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ పోయి అక్కడ బ్లాక్ అయ్యేది అనుకుంటే లోపల కొట్టుకుందాం అని చెప్పేసి నేను సో యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే ఇక బి కంపెనీలో అయితే మనకు పికప్ అయితే వచ్చింది. దోమలతోటి సంవత్సరం అయింది రాత్రి అంతా. సో ఇక్కడ అదో చూసిరా. ఎనీవే మొత్తానికి అయితే బి కంపెనీలో పికప్కి అయితే వెళ్తున్నాం. మనడు మెసేజ్ కూడా పెట్టిండు. సో లెట్స్ గో. సెకండ్ స్టేషన్కి అయితే పడ్డది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఎంత వచ్చింది ఏందనేది. సో వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఆల్రెడీ ఒక కార్ వచ్చింది, చూద్దాం. బి కంపెనీలో 383 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. చూద్దాం స్టేషన్లో అయితే. సో మనకు బిఎన్ఏ కంపెనీలో ఒక పికప్ వచ్చింది. ప్యారేజ్ నుంచి 278 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో మనకు 300 ఇచ్చిండు కస్టమర్. 22 రూపీస్ వేస్ట్ ఇచ్చిండు. ఫుల్గా డిచ్ అయినాడు మనడు. పోతాడు ఒక తెల్ల టీషర్ట్ వేసుకొని అలా పోతాడు. 7 నెంబర్. సో ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఏ అయినా కంపెనీ కూడా ఆన్లైన్ చేస్తుంది. సో మనకైతే మళ్ళీ సికింద్రాబాద్కి ఒక పికప్ వచ్చింది. ఏ అనే కంపెనీలో లెట్స్ గో. సో మనకి ఏ కంపెనీలో 353 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇంకా డ్రాప్ అయితే పర్లేదు. సో మనకి ఎంత ఇచ్చిండో ఏందో చూద్దాము. సో మనకైతే 296 ఇచ్చిండు గైస్. ఇంక్రీజ్ చేసిండట. మనకు 310 రూపాయలు ఇస్తా అని 296 ఇచ్చిండు. మనకు కిరణ్ అట బుక్ చేసుకున్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బోడుపల్లి వెళ్ళాలట. సో మనకి రైడ్లో 247 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు 250 ఇచ్చింది మేడము. సో మనకు ఇప్పటి వరకు ఎంత అయిందంటే మనకి రైడ్లో ఎంత ఇచ్చిండు అని అంటే చూసుకున్నట్లయితే అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది. అప్డేటింగ్ 203 ఇచ్చిండు మనకు. 12.5 కిలోమీటర్స్. సో మనకు ఇన్సెంటివ్ కంప్లీట్ అయినందుకు గాను 400 రూపీస్ ఇచ్చిండు. ఒకసారి ఇన్సెంటివ్ చూసుకుందాం. మనకి ఎంత ఆపర్చునిటీస్ పోయినాలే నాకు తెలిసి పోయింది. మనైతే 70కి 70 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసినాము మనము. సో ఇక్కడ ఇస్తాడు. ఫస్ట్ ఇచ్చిండు కదా. ఓకే, సో టోటల్ మనకు 33 ఫస్ట్, తర్వాత 17, తర్వాత 30, తర్వాత 9. సో ఇట్లా టోటల్ 70 ట్రిప్స్ 2000 రూపీస్ మనమైతే ఎర్న్ చేసినాం. ఏ కంపెనీలో అయితే మనము ఇన్సెంటివ్ అయితే పూర్తిగా ఈరోజు నైట్ వరకు ఉండే, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 9:38 వరకే మనం లేపేసినాం. సో మనకైతే కోటికి ఒక పికప్ వచ్చింది. చాలా టైం తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చిండు, తర్వాత పికప్ ఇచ్చిండు. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 202 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ ఏం రాలేదు. రైడ్ వచ్చింది, సారీ. సో పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నాడు మనోడు. లోపల ఉన్నాడు, బయటకు వస్తాడు. ఎస్ఆర్ నగర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్ లేదు మనకు 288 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో మేడం ఇక్కడ ఇంకో బుకింగ్ వచ్చింది బ్రదర్. మనకు కూకట్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో. తక్కువ రేటే, కానీ మరి ఏం చేస్తాం, తప్పని పరిస్థితి. తీసుకున్నా చాలా తక్కువ రేటు. ఇక ఇవాళ ఒకరోజు మనకు మారేడుపల్లి ఇది బెటర్ ఉంది. మనకు బి కంపెనీలో తీసుకున్నాము. మనకు 10 కిలోమీటర్లో 210, 220 ఇస్తా అన్నాడు. చాలా బెటర్. ఇప్పుడు ఇది కూకట్పల్లి 40 మినిట్స్ పోవాలి. 40 మినిట్స్ పోవాలి. మళ్ళీ కూకట్పల్లికి గంచెలు 16 కిలోమీటర్లు 240 ఇస్తా అన్నాడు. 260 ఇస్తా అన్నాడు, కానీ ఇక కటింగ్ పోను 240 వస్తుంది మనకు. దానికంటే ఇది బెటర్ కదా మారేడుపల్లి. ఇది వెళ్ళిపోదాం. సో డ్రాప్ మారేడుపల్లి అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం. పోతుంటేనే క్యాన్సిల్ చేసారు. ఇది ఎక్కడికి
ఖైరతాబాద్ అస్సలు పోను నేను, ఖైరతాబాద్ అస్సలే పోను. క్యాన్సిల్ అయిపోయింది, ఇంకోటి పడుతుంది చూద్దాం. సో ఈ రైడ్లో అయితే మనకు 257 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం ఎంత వచ్చిందో ఈ రైడ్లో మనకు. రైడ్ అప్డేటింగ్ ఎర్నింగ్ అంటుంది. సరిగ్గా రావాలి. 259 వచ్చింది. ఓకే లెట్స్ గో. ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకు బి కంపెనీలో మనకు ఒక పికప్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ వెళ్ళాలట. లెట్స్ గో. వెయిటింగ్ ఎట్ పికప్ అట. ముచ్చట. సో మనకి రైడ్లో అయితే 274 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లంచ్ చేయలే, టైం అయితే 2:37 అవుతుంది. ఈరోజు 70 కిలోమీటర్స్ అంటే ఎక్కువనే తిరిగింది. కాకపోతే మనం డీజిల్ కొట్టించిన కానీ 0 కిలోమీటర్స్ చేసినాం. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్ వచ్చింది ఏందనేది మనకు తెలియాలి కాబట్టి. సో ఓకే, లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక. సో మనకైతే రైడ్లో 220 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 330 సంథింగ్ ఏదో ఇస్తా అన్నాడు, చూద్దాం. ఊరారమ్మా ఎక్కడ ఓకే అయిపోయింది, దగ్గరే కాబట్టి ఓకే అయిపోయింది. లాస్ట్ కొన్నాడు, లాస్ట్ దాకా పోలేని పరిస్థితి. మనం ఇక్కడికి రమ్మన్నాం. సో మనకైతే ఈ రైడ్లో 239 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇంకా మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం ఎంత ఇచ్చిండో ఈ రైడ్లో. ఇక్కడ మనం బహదూర్పల్లిలో అయితే డ్రాప్ చేసినాము. అప్డేటింగ్ ఊబర్ గో అంటుంది. ఒక్కసారి గుర్తొచ్చేస్తుంది. 216 ఇచ్చిండు మనకు. 230 ఇస్తాను, 216. సో మనకు దీనికంటే ముందు ఏ కంపెనీలో 170 క్యాష్ కలెక్ట్ వచ్చింది. అది ప్రాతినగర్ నుంచి గాజుల రామరంలో దించినాము, ఆల్విన్ కాలనీ లోపల కూకట్పల్లి. సో అక్కడ నుంచి మళ్ళీ మనకు గాజుల రామరం నుంచి పికప్ వచ్చింది. దమ్మాయిగూడకు డైరెక్ట్ మన ఇంటికి వచ్చేసింది. సో పికప్ అయితే చేసేసుకున్నా, అయిపోయింది డ్రాప్ ఇప్పుడే. సో క్యాష్ కలెక్ట్ కూడా చేసేసుకున్నా. సో ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పటివరకు అయితే 142 కిలోమీటర్స్ ప్లస్ ఒక 70 అంటే 210 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ వరకు తిరిగింది ఈరోజు. సో ఫ్యూయల్ అయితే సో 142K క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత తిరిగింది ఏంటనే ఫ్యూయల్ కూడా అప్డేట్ ఇచ్చేస్తాం మీకు. ఇచ్చేసి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తా ఎర్నింగ్ వీడియో. రేపు ఎర్నింగ్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.